ఏజెన్సీ వాళ్ళకట భద్రత కావాలట, ఉద్యోగ భద్రత కావాలట, వాళ్ళకు ఏజెన్సీ భద్రత అట. మాకు ఉద్యోగులకు అవసరం లేకున్నా సరే కానీ వాళ్ళకు ఉండాలంట. అట్లా అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ఏజెన్సీలు అంతా ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏం చేసిర్రు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లలో ఖర్చులు చేసిర్రు. ఆ ఖర్చులు చేసినందుకు వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ గిఫ్ట్ ఏం చేసినట్టు ఒక జీవో తీసుకొచ్చిండు, మళ్ళీ ఏజెన్సీలకు రెన్యువల్ ఆప్షన్ తీసుకొచ్చిండు. అంటే ఇక్కడ కష్టం చేస్తుంది పోతుంది, అన్నీ పోతుంది, వాళ్ళకు మాత్రము డైరెక్ట్ గిఫ్ట్ తెచ్చుకుంటా రెన్యువల్ చేసుకుంటూ పోతారు. కానీ మా యొక్క ఫ్యూచర్ ఏంది, మేము కష్టం చేసేది మేము కదా, మాకు ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు అందుకనే ఒకటే చెప్తున్నాము, మీరు ఏజెన్సీలను తక్షణమే రద్దు చేసి మా యొక్క డైరెక్ట్ నేరుగా కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తారా, ఇవ్వండి. లేదు అంటారా మమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలవండి. అసలు మా బాధలేంది, పర్మనెంట్ ఉద్యోగులను పిలుచుకుంటున్నావు, మాట్లాడుకుంటున్నావు, వాళ్ళకి ₹1,00,00,000 ఏది చనిపోతున్నా ఏదైనా ఉంటే దానికి ఇస్తా అని చెప్పి ఇన్సూరెన్స్ ఇస్తా అంటున్నావు. ఇక్కడ పనిచేసే వాళ్ళం ఎంత జీతం, మా జీతం ఎంత, వాళ్ళ జీతం ఎంత? లక్షల జీతాలు వచ్చే వాళ్ళకి ఏమో ₹1,00,00,000 చనిపోతే ఇన్సూరెన్స్ అంట, ఇంకేదేదో చెప్తున్నారు. కానీ హెల్త్ కార్డులు ఉన్నాయి వాళ్ళకు. కానీ మేము 13,000 15,000 పనిచేసే వాళ్ళకు మాకు హెల్త్ కార్డులు ఏవి, మాకు చనిపోతే భద్రత ఏది, ఏమైనా ఉన్నదా? కనీసం ఉద్యోగం ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉద్యోగం ఇవ్వలేరు. అటువంటి వ్యవస్థలో మేము బతున్నాం ఈడ. మాకు చేయాల్సింది ఒకటే, 28వ తారీఖు నాడు భిక్షాటన చేస్తాము. అవసరం మీకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు, మాకు బడ్జెట్ లేదు కదా, మేము కోసుకున్నా ఏం లేవంటుండు. మేమే రేపు పొద్దున 28వ తారీఖు నాడు అడుక్కుంటాం కదా. భిక్షాటనతో వచ్చిన డబ్బును మొత్తాన్ని నేరుగా సెక్రటరియట్కి వెళ్ళైనా సరే, సీఎంఓ క్యాంప్ ఆఫీస్ కాడికి వచ్చినా సరే, ఆ వచ్చిన డబ్బులను కూడా మీకే ఇస్తాం. అవి ఒక మీరు కమిషన్ అనుకుంటారా, ఏమనుకుంటారా? మాకు అంత మాత్రమే సాధన అవుతుంది. ఏజెన్సీల వాళ్ళలాగా లక్షల లక్షల కోట్ల ఇచ్చే మాకు స్తోమత లేదు. అవి తెచ్చైనా సరే మీకు ఇస్తాం. ఇకనైనా మమ్మల్ని కరుణిస్తారని చెప్పి కోరుకుంటున్నాము. మమ్మల్ని పిలిచి మా యొక్క డిమాండ్లు ఏంది, డిమాండ్లు అంటే లక్షల కోట్లు మాకు బడ్జెట్ పెట్టమని మేము అడగట్లేదు. మాకు భద్రతతో కూడిన ఏదైతే కార్పొరేషన్ ఉందో కార్పొరేషన్ తీసుకురమ్మని మాత్రమే అడుగుతున్నాం. దానివల్ల మీకు గవర్నమెంట్కి కావచ్చు ₹1 నష్టం జరగదు. ఈ 5 లక్షల మంది కుటుంబాలకు లాభం జరుగుతుంది. ఏదైతే మొన్న జూబ్లీహిల్స్లో ₹1,20,000 1,20,000 ఓట్లకే వాళ్ళకి మినిస్టర్ పదవి ఇచ్చినావు. ఈడ మా దగ్గర 5 లక్షలు ఇంటూ ఒక్కొక్కరు ఇంట్లో 4 వేసుకోవచ్చు, ఇంకో 2 మ్యానిపులేట్ చేసినా 6 మంది వేసుకో, 5 6ల 30 లక్షల ఓట్లు ఉన్నాయి కదా మా దగ్గర. అంటే మా ఓట్లు అయిపోయే వరకు ఏమో ఒక మాట చెప్తున్నారు, అయిపోయిన తర్వాత కథ తంతున్నారు. అంటే మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటే తెలివికి వస్తలేరు అనుకుంటున్నారా, లేకపోతే ఏమనుకుంటారు, కానీ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాము. ఆ 30 లక్షల మంది ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో రేపు పొద్దున మీ ప్రభుత్వానికి కావచ్చు, మన ప్రభుత్వానికి కావచ్చు పడకుండా జరుగుతుంది. కాబట్టి ఏజెన్సీలో నమ్మకండి. వాళ్ళతోని మీ ఏదో డబ్బుల గురించి ఆలోచిస్తారు, కానీ ఇక్కడ 30 లక్షల ఓట్లతోని రేపు పొద్దున మీ ప్రభుత్వం కూడా కూలొచ్చు అని చెప్పి హెచ్చరిస్తున్నాం.